ఇవాళ అంశము దేవునికి సహాయం చేయటం. కొన్నిసార్లు మనం ఏమనుకుంటుంటే, పాపం ఎప్పుడు ఆయన కష్టపడితే బాగోదు కదా, నేను కూడా కొంచెం ఆయనకి సహాయం చేస్తే బాగుంటుంది. ఎలాగైతే ఈ దినాలు అంటారు చూడండి, చల్లనీళ్ళకి వేడి నీళ్ళు, వేడి నీళ్ళకి చన్నీళ్ళు, అట్లాగా దేవుడు కూడా పాపం ఎంతమంది ప్రార్థనలు వింటాడండి. 24 గంటలు ఎప్పుడు ఆయనకి రెస్టే లేదు. మరి నేను కూడా ఆయనను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని దేవునికి సహాయం చేయటం, లేకపోతే దేవుని కంటే ముందు మనం వెళ్ళటం, ఇది చాలా ప్రమాదం. ఒక ఆవిడికి ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఆవిడ కొంపనే ముంచటం కాక, ఈ దినానికి కూడా ఈ లోకంలో చాలా కష్టాలకి ఒక్క ఐడియా. ఈ దినాల్లో టాటా వాళ్ళు వాట్ ఎన్ ఐడియా, ఏంటిది, సర్జీ. దానికి ముందు వాట్ ఎన్ ఐడియా సారాజీ. ఇవాళ మెసేజ్ టైటిల్ అది, వాట్ ఎన్ ఐడియా సారాజీ. ఎవరు సారాజీ? అబ్రహాము భార్య. భలే ఐడియా ఇచ్చింది. కొన్నిసార్లు ఈ ఐడియాలు బాగానే ఉంటాయి, కానీ కొన్నిసార్లు కోపలు ముంచుతాయి. మీ మీద నాకేం కోపం లేదు, మీ మీద అంటే స్త్రీలు కానీ మనం అందరం దీనికి బాధ్యులం. జీవితంలో మన జీవితం అంతా ఎంపికల మీద ఆధారపడి ఉంది. అగ్రి అవుతారా లేదా? లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ చాయిస్. ఏ టైంకి లేకపోవాలో మనమే ఎంచుకుంటాం, రైట్? అవునా కదా? కదా, ఏ టూత్పేస్టో బ్రష్ చేసుకోవాలో మనమే ఎంచుకుంటాం, ఏ బట్టలు వేసుకోవాలో మనమే ఎంచుకుంటాం, ఏ టిఫిన్ తినాలో మనమే ఎంచుకుంటాం. ఈ రీతిగా ఇవన్నీ పెద్ద, దీని ద్వారా వచ్చే పర్యవసానం అంత ప్రమాదకరం కాకపోవచ్చు, కానీ కొన్ని ఎంపికలు అది సరిగా మనం ఎంచుకోకపోతే దాని ద్వారా వచ్చేది చాలా పెద్ద ప్రమాదాలు. ఉదాహరణకి వివాహము. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. బట్ ఇఫ్ యూ డోంట్ డిసైడ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలతో నేను మాట్లాడుతున్నాను. దేవుని నామం ఎరగని వారు మీరు ఏది ఎంచుకుంటున్నా అది మీరు శరీరానుసారంగా ఎంచుకుంటున్నారు, మీకున్న అవగాహన బట్టి ఎంచుకుంటున్నారు, మీకున్న జ్ఞానాన్ని బట్టి ఎంచుకుంటున్నారు, లేకపోతే 10 మంది సలహా తీసుకొని ఎంచుకుంటున్నారు. కానీ దేవుడు మీకు ఏ రకమైన సహాయం చేయలేడు, ఎందుకంటే మీరు ఆయన బిడ్డలే కాదు. కాబట్టి ఆయన నామం ఎరగని వారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో దయచేసి ముందు మీ జీవితాలు ఆయనకి సమర్పించి ఆయన చిత్తానుసారంగా జీవించండి. లేకపోతే తద్వారా వచ్చే ప్రతిఫలం బహు ప్రమాదకరం. అయితే దేవుని నామం తెలుసుకున్న వారు, దేవుడిస్తున్న వాగ్దానాలు అంగీకరించిన వారు, దేవుడిస్తున్న వాగ్దానాలు యందు విశ్వసించిన వారు కూడా కొన్ని పెద్ద పొరపాట్లు చేస్తున్నారు. అది ప్రాబ్లం. ఐఎమ్ టాకింగ్ టు గాడ్స్ పీపుల్ హూ అండర్స్టాండ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానము తెలుసు, దేవుని యందు విశ్వాసం ఉంది, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని గట్టిగా చెప్తాము, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం. అయితే ప్రాక్టికల్స్కి వచ్చేసరికి ఫెయిల్ అవుతాం. అది వచ్చిన ప్రాబ్లం. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఒకప్పుడు అంటే మనం ఏదో ఒకటి లంచాలు ఇచ్చేసి తెచ్చేవాళ్ళం. ఈ దినాల్లో నాకు తెలిసింది ఏంటంటే, అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి, వాళ్ళ ముందు బండి నడిపించాలి, ఒక చిన్న టెస్ట్ చేయాలి. అందులో కూడా కొన్ని మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి, కానీ చాలా మట్టుకు ప్రభుత్వం వారు సాయాశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు బాగా చదువుకున్నావు, అన్నీ తెలుసు, ఆ డైరెక్షన్స్ ఇట్లా ఈ ఆరో ఉంటే రైట్కి తిరగాలి, లెఫ్ట్కి తిరగాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సింబల్స్ అన్నీ నేర్చుకున్నావు. కానీ చివరికి నువ్వు చదివినదంతా ఏం చెయ్యాలి? ఆ టెస్ట్లో నువ్వు పాస్ అవ్వాలి. అవునా కాదా? అవునా కాదా? సింపుల్. అలాగే దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన వాగ్దానాలు, మన జీవితంలో వాటిని మనం జీవించాలి. అది జీవించాలంటే అది మనం ప్రాక్టీస్లో పెట్టాలి. అది చేయకపోతే బహు బహు ప్రమాదకరం. వాక్య భాగం మీకు అర్థమై ఉండాలి. అబ్రహాము సారాకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? నేను నిన్ను గొప్ప జనాంగాన్ని చేస్తాను, గొప్ప జనాంగాన్ని చేస్తా అన్నాడు. కానీ కనిపెట్టమని చెప్పాడు. ఖచ్చితంగా నీతో పాటున్న దాసుడు నీ వారసుడు కాదు, నీకు నేను వారసుడిని ఇస్తాను. పాపం సార్ కనిపెట్టారు. ఎంతకాలం? 10 సంవత్సరాలు కనిపెట్టాడు. 10 years. 10 years చాలా టైం అండి. 10 years కనిపెట్టాడు. 10 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి దేవుడు దర్శించి మళ్ళీ తిరిగి ఆ వాగ్దానాన్ని
మళ్ళీ జ్ఞాపకం చేశాడు. బయటకు తీసుకుని వెళ్ళి అన్నాడు, ఆకాశాన్ని చూడు అన్నాడు. ఏమన్నాడు? చూసి, మనకు ఆ వచనాలను చూపించడానికి టైం లేదు, మీకు తెలుసు కాబట్టి గబగబా చెప్పేస్తున్నాం, తర్వాత అసలు అంశానికి వెళ్ళిపోదాం. చూపించి ఆ నక్షత్రాన్ని లెక్క పెట్టు అన్నాడు. అయ్యో నేను లెక్క పెట్టలేను, అంత చేస్తాను నీ జనం అన్నాడు. దాని తర్వాత ఒక చక్కని మాట ఉంటుంది, అబ్రహాము విశ్వసించెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. అంత దాకొచ్చింది. దాని తర్వాత అబ్రహాం అంటాడు, ఇంకేమన్నా గ్యారంటీ ఉంటే బాగుంటుంది కదా, నువ్వు చెప్పావు, నేను నమ్మాను. దేవుడు మళ్ళీ తన ఎదుట ఒక సూచక క్రియ చేశాడు. కాబట్టి దేవుని వాగ్దానపు జ్ఞానం ఉంది. నా మాటలు గమనించండి. హీ హ్యాడ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన వాగ్దానపు జ్ఞానము తనకి ఉంది. ఏమన్నాడు దేవుడు? ఈ ఆకాశ నక్షత్రములంతా, అంటే నువ్వు లెక్క పెట్టలేనంత నీ సంతానం నేను చేస్తాను. ప్రస్తుతం నీకు ఎవ్వరు లేరు, కానీ అంత సంతానం నేను ఇస్తాను. వారికి ఈ భూమిని స్వాస్థ్యంగా ఇస్తాను. ఆ నాలెడ్జ్ ఉంది. దానితో పాటు మాట సరిపోదు కదా, కాబట్టి గ్యారంటీ కూడా తీసుకున్నాడు. ఏమండి, గ్యారంటీ పత్రం చేతిలో ఉంది, దేవుడిచ్చిన వాగ్దానపు జ్ఞానం ఉంది. అయినప్పటికీ పప్పులో అది విషయం. ప్రాబ్లం ఈజ్ దాట్ దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, ఆ వాగ్దానపు జ్ఞానం ఉంది మనకి, కానీ ఆ వాగ్దానాలను జీవించేసరికి, ఆ వాగ్దానాలు మనం అమల్లో పెట్టేసరికి మనము దేవుడిచ్చే ఒరిజినల్ కోసం కనిపెట్టక ఈ లోపల సాతానుగాడు డూప్లికేట్ తయారు చేస్తాడు. మన జీవితాల్లో చాలా డూప్లికేట్లు వచ్చేసినాయి. ఆ డూప్లికేట్లే దేవుడిచ్చినవి అనుకొని జీవిస్తూ ఉంటే దయచేసి ఈరోజు మేల్కోమని కోరుతున్నా. Satan is in the habit of creating substitutes. సబ్స్టిట్యూట్ అంటే తెలుసు కదా, ఒరిజినల్ వేరే, సబ్స్టిట్యూట్ వేరే. మటన్ తినలేకపోతే మీల్ మేకర్ వేసుకోండి, మటన్ లాగానే ఉంటుంది అన్న. అవునా? అలాగే రబ్బర్ లాగా ఉంటుంది నాకు తెలిసి. కానీ ఏమంటారు, మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది సార్, అది సబ్స్టిట్యూట్. నా ఎగ్జాంపుల్స్ అన్ని తిరిగి ఫుడ్కే వస్తాయి, ఎందుకో నాకు తెలియదు. మీ పాస్టర్ గారికి ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటయ్యా అంటే తిండి. అందుకనే బీపీ, షుగర్ అన్నీ వచ్చాయి. దేవుడు అయినా కంట్రోల్ చేయటం లేదు. ఓకే, జోక్స్ అపార్ట్. సో ఆయన సత్యము, ఆయన డూప్లికేట్ కాదు, ఒరిజినల్ ఇస్తా అన్నాడు. ఎన్నోసార్లు మన జీవితంలో మనము కనిపెట్టలేక ఏమొచ్చేసినాయి, ఏదో ఒక దాంతో అడ్జస్ట్ అయిపోతున్నావు. దయచేసి ఈరోజు మేలుకో, నీ జీవితంలో ఉన్నది దేవుడిచ్చిందా, లేకపోతే నువ్వు నీ స్వంత శక్తి మీద ఆధారపడి నువ్వు తయారు చేసిన ఇస్మాయేలా? నీ జీవితములో ఇస్మాయేలీలు తయారైతే దయచేసి ఇస్సాకు కొరకు కనిపెట్టండి, ఇస్సాకు కొరకు కనిపెట్టండి. God wanted to give Abraham and Sarah Isaac, not Ismael. అబ్రహామునకు సారాకు దేవుడు ఎవరినివ్వాలనుకున్నాడు? ఇస్సాకునివ్వన్నాడు. ఒరిజినల్ ఎవరు? ఏమండి, హలో, ఇస్సాకు. ఇస్సాకుని ఎలా పొందాలి? విశ్వాసము ద్వారా పొందాలి. అవునా కదా? ఎందుకంటే శారీరకంగా వారి ఏజ్ లో వారు శరీరానుసారంగా ప్రొడ్యూస్ చేయలేరు. కానీ దేవుడు అన్నాడు, నేను మీకు దయచేస్తాను. దేవుని నుంచి మనం ఏది పొందాలైనా అది ఉచితమే, నేను కాదనట్లా. కానీ ఒకే ఒక కరెన్సీ, మొన్న ఈ యూత్ మీటింగ్స్లో ఎక్కడో నేను చెప్పాను, దేవుడి దగ్గరికి వస్తే ఆయన టేబుల్ మీద అనేక విషయాలు పెడతాడు. ఈ లోకంలో ఒక మాట గమనించండి, ఈ లోకంలో మనకి ఏది కావాలన్నా ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. అవునా కాదా? ఫ్రీ అన్నా కూడా రూపాయి అన్నా తీసుకుంటారు. అవునా కదా? ఫ్రీ ఈజ్ నాట్ రియలీ ఫ్రీ. ఏమండి, ఎవరన్నా నిజంగా ఒక్క రూపాయి తీసుకోకుండా ఏదన్నా ఇస్తారా? ఎవ్వడూ ఇవ్వడు, ఎవ్వడూ ఇవ్వడు. అవునా కదా? దేర్ ఇస్ నథింగ్ లైక్ ఫ్రీ. ప్లస్ మనము ఇంకా ఎక్కువ ఆనందించాలి, ఇంకా ఎక్కువ సుఖ సౌఖ్యాలు మనకు కావాలంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందా తక్కువ ఖర్చు అవుతుందా అని చెప్పండి. అంతేనా? ఇంకా పెద్ద కారు కావాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. సింగిల్ బెడ్రూమ్ నుంచి డబుల్ బెడ్రూమ్కి వెళ్ళాలంటే
ఇంకా డబ్బులు కావాలి. ట్రిపుల్ బెడ్రూమ్కి వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ కావాలి. హైటెక్ సిటీలోనే నేను ఉండాలంటే, అవునా కదా, రైట్? బట్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ టెంపరీ కదా, రైట్? నథింగ్ వీ గెట్ ఫ్రీ, నథింగ్ వీ గెట్ ఫ్రీ. అయితే దేవుడు అంతా ఉచితంగా ఇస్తా అంటున్నాడు. కానీ ఆ ఉచితంగా దేవుడు కూడా కండిషన్స్ అప్లై. అదేంటో తెలుసా? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇవన్నీ కొనుక్కోవాలంటే మనం ఎట్లాగైతే డబ్బులు ఇవ్వాలో, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం మన విశ్వాసాన్ని ఇచ్చి తీసుకోవాలి. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యూ కెన్ టేక్ వాట్ ఎవర్ ఫ్రమ్ హిమ్. నీకు ఎంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని బట్టి ఏదైనా నువ్వు తీసుకోవచ్చు. దేవుడి దగ్గర చెల్లేది విశ్వాసం అన్న కరెన్సీ. ఆ కరెన్సీ నీకు ఇచ్చాడు ఆయన. అది సరిపోతే ఇంకా కావాలన్నాడు. ఎలాగైతే ఒక అధికారి అన్నాడు, అయ్యా నువ్వు చెప్తున్నది నమ్మడానికి నాకు అంత విశ్వాసము లేదు, నేను విశ్వసిస్తున్నాను కానీ నా అపనమ్మికను తొలగించు. దయచేసి దయచేసి డూప్లికేట్కి సబ్స్టిట్యూట్కి సెటిల్ అవ్వద్దు. 10 సంవత్సరాలైన తర్వాత అబ్రహాము డూప్లికేట్ని ఏం చేశాడు? తయారు చేశాడు. ఆ డూప్లికేట్ ఇస్మాయిల్. సేటన్ ఇస్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ గివింగ్ యూ సబ్స్టిట్యూట్స్. నువ్వు దేనికోసమైతే కనిపెడుతున్నావో దేవుడిచ్చే లోపున సాతానుగాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో దీంతో అడ్జస్ట్ అయిపో, దీంతో అడ్జస్ట్ అయిపో. దాన్ని తీసుకొని అదే దేవుడు నీకు ఇచ్చాడని అనుకుంటున్నావు. దయచేసి నీ జీవితాన్ని ఈరోజు పరిశీలించుకో. ఏంటి వీరు చేసిన ఈ పనిని బట్టి వచ్చిన ప్రమాదము ఏంటి? 3 పొరపాట్లు వారు చేశారు. లేకపోతే వారు చేసిన పొరపాటును బట్టి మనం నేర్చుకునే 3 విషయాలు. 10 సంవత్సరాలు అయ్యింది. దేవుడిచ్చిన వాగ్దానపు నెరవేరే సూచన ఎక్కడా కనిపించట్లేదు. దానిని బట్టి వెంటనే సారాకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకు ఇది వచ్చిందని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆ దినాల్లో మనం ఎప్పుడు అప్పటి సాంప్రదాయానికి మనం వెళ్ళాలి, అప్పటి కాంటెక్స్ట్కి మనం వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏ వచనాలనైనా ఏ వాక్య భాగాలనైనా అప్పటి సాంప్రదాయం అర్థం చేసుకొని, అప్పటి విషయాల్లో చూసి దానిని అర్థం చేసుకొని దాన్ని ఇంటర్ప్రిట్ చేసి ప్రస్తుతానికి దాన్ని అన్వయించుకోవాలి. చాలా మంది అది చెయ్యక గందరగోళాలు అవుతున్నాయి. వచనాన్ని లేకపోతే వాక్యాన్ని సందర్భంలోంచి బయటకు తీస్తే దాని ద్వారా వచ్చేది పెడార్థాలు. ఇది చాలా ప్రమాదం. అనేక మంది ఆ దినపు సాంప్రదాయం ఏంటంటే, ఆ దినాల్లో ఉండే ఆలోచన ఏంటంటే, ఏ దంపతులకైనా బిడ్డలు లేకపోతే అది చాలా చాలా అవమానమునకు దారితీసేది. బిడ్డలు లేని వారిని చాలా చిన్న చూపు చూసేవారు. ఈ దినాల్లో ఎవడు పట్టించుకోవటలే. ఈ దినాల్లో చాలా మంది అసలు కావాలనే బిడ్డలు వద్దనుకుంటున్నారు. అలాంటి దినాల్లో ఉంటున్నాం మనం, అవునా కదా? లాట్ ఆఫ్ పీపుల్ జస్ట్ డోంట్ వాంట్ చిల్డ్రన్. ఎందుకంటే ఏమండి ఆ లేబర్ పెయిన్స్ ద్వారా. ఈ దినపు తరం వారితో నేను మాట్లాడుతూ ఉంటే కొన్ని చోట్ల కొంతమంది ఈ తరపు అమ్మాయిలు ఎందుకు బిడ్డలుగా వద్దనుకుంటారంటే, అమ్మో మా వల్ల కాదండి. ఇంక వీళ్ళ జీవితం ఏం చూశారు వీళ్ళు? ఒకప్పుడు 6, 7, 8 మందిని పెంచారు. ఒకే జీతం, లేకపోతే ఆ జీతం కూడా లేదు. బట్ థింగ్స్ హావ్ చేంజ్డ్. నౌ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. కానీ ఆ దినాల్లో అంటే సమాజంలో, నా మాటలు గమనించుకోండి, సమాజంలో బిడ్డలు లేకపోతే వారు అంగీకరింపబడరు. కాబట్టి 10 సంవత్సరాలు అయిన తర్వాత సారా అండ్ అబ్రహాం వాంటెడ్ యాక్సెప్టెన్స్ ఇన్ దిస్ సొసైటీ. వారు జీవిస్తున్న సమాజంలో వారు అంగీకరింపబడాలి. ఆస్తుంది, అంతస్తుంది, అంత ఉంది. కానీ ఎక్కడో ఏం మాట్లాడేవాళ్ళు, ఏముంటే ఉండండి వీళ్ళకి బిడ్డలు లేరు, దేవుడి దీవెన వీరి మీద లేదు. ఆ మాట విని 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 ఈ సమాజంలో అన్నీ ఉన్నా కూడా బిడ్డలు లేకపోవడం కారణాన్ని బట్టి మాకు అంగీకారము లేదు అని. వాట్ ఎన్ ఐడియా. ఈవిడ కూర్చొని ఒక ఐడియా వేసింది. అది విషయం. అంటే మొదటి తప్పు వారు చేసింది ఏంటో తెలుసా? నా మాటలు గమనించుకోండి. వారు దేవుని యొక్క శక్తిని, సామర్థ్యతను తక్కువ అంచనా వేశారు. వాడుక భాషలో చెప్పాలంటే ఇది ప్రాముఖ్యం. దేవుడు మనకి వాగ్దానం ఇస్తే, నువ్వు బైబిల్లో రాసుకున్నావు, 31వ తారీఖు తీసుకున్నావు, లాటరీ టికెట్ తీసుకున్నట్టు అది లాటరీ టికెట్ కాదు. విశ్వసించి నువ్వు ప్రార్థించి ఆ వచనాన్ని తీసుకుంటే అది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అంటే, దెన్ యూ హ్యావ్ టు వెయిట్. అది నెరవేరే వరకు నువ్వు ఎన్నడూ దేవుని యొక్క శక్తిని లేక సామర్థ్యతను తక్కువ అంచనా వేయకు. The first point is they underestimated
ద పవర్ అండ్ ద ఎబిలిటీ ఆఫ్ ద గాడ్ హూ ప్రామిస్డ్. వాగ్దానము చేసిన దేవుని శక్తిని, సామర్థ్యతను వారు తప్పు అంచనా లేకపోతే తక్కువ అంచనా వేశారు. ఇది చాలా ప్రమాదం. ఇది చాలా ప్రమాదం. 10 సంవత్సరాలు కనిపెట్టాక కారణము, మొదటి కారణం ఏంటి? ఆ దినాల్లో సమాజములో ఏముంది? పిల్లలు లేని వారు అవమానమునకు గురవుతా ఉన్నారు. వారు అంగీకరింపబడరు. కాబట్టి వీరు ఆ అంగీకారము కోసము ఆ రీతిగా చేశారు. రెండవది ఐడియాకి కారణం ఎవరయ్యా అంటే వారి ఇంట్లో ఉన్న దాసి. ఎవరావిడ? హాగరు. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఐగుప్తు నుంచి. అబ్రహాము ఐగుప్తుకే కనుక వెళ్ళకపోయి ఉంటే హాగరు వారితో పాటు వచ్చేది కాదు. కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఐగుప్తునకు వెళ్ళాడు. అక్కడ అబద్ధం చెప్పాడు. సారా తన యొక్క సహోదరి అని చెప్పాడు. దేవుడు కృపలో దేవుడు కాపాడాడు. ఎందుకంటే వారి మీద దేవుని వాగ్దానం ఉంది. వారి ఇరువురి ద్వారా దేవుడు వారికి సంతానం ఇవ్వాలనుకోడు. దేవుడు తన వాగ్దానం కోసం అనేకమైన ప్రమాదమైన పరిస్థితుల నుంచి మనల్ని తప్పిస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ వాగ్దానం నెరవేరడానికి సారాను దేవుడు కాపాడాడు. దాని తర్వాత అక్కడి నుంచి ఈవిడిని తీసుకొని వచ్చారు. అంటే అప్పటి నుంచి ఈ బ్యాగేజ్ని మోసుకొని వస్తున్నారు. ఈ సామాన్ని సాతానుగాడు చూశాడు. తీసుకెళ్తున్నావుగా, చూస్తా. సబ్స్టిట్యూట్, ఒరిజినల్ కాదు. సాతానుగాడు సబ్స్టిట్యూట్స్ తయారు చేస్తున్నాడు నీ జీవితంలో. ఏంటి? నీ శక్తి మీద. ఇష్మాయిల్ is a product of the flesh, while Isaac is the product of faith. ఇస్మాయేలు శరీరానుసారంగా వచ్చిన వ్యక్తి. ఇస్సాకు విశ్వాసము ద్వారా పొందిన వ్యక్తి. మన జీవితములో దేవుని బిడ్డలుగా మనము విశ్వాసము ద్వారా పొందింది నిలుస్తుంది, మరి ఎక్కువగా ఏమవుతుంది? ఫలిస్తుంది. మన సొంత ప్రయత్నాలతో చేసింది అలాగే పోతుంది. ఎందుకంటే అదేంటి? డూప్లికేట్. మన దేశము, మరి ముఖ్యంగా హైదరాబాద్ పట్టణం డూప్లికేట్స్కి ఫేమస్ కదా. కొన్నిసార్లు ఎప్పుడైనా నేను మా మిస్సెస్తో షాపింగ్కి వెళ్తే చాలా తక్కువ వెళ్తాను. నా పద్ధతి ఏంటంటే ఒకటే షాప్కి వెళ్ళాలి, కనిపించిన దాంట్లో ఏదో ఉంటే తీసుకొని వెళ్ళిపోవాలి. మరి మీ పద్ధతి అది కాదుగా. 10 షాపులు తిరిగి ఒక 100 చీరలు తీశాక చివరికి నేను అనుకున్న కలర్ లేదు. ఏమనుకుంటారు? రైట్? ప్లస్ ఏదన్నా నచ్చింది అనుకో, ఫస్ట్ మాట ఏంటో తెలుసా? నీకేది డూప్లికేట్ తెలియదా? నాకు తెలియదమ్మా. ఇదే 10,000లో ఉంటుంది, 1000 రూపాయల్లో కూడా ఉంటుంది కదా. రైట్? ఒరిజినల్, డూప్లికేట్. వాటర్ బాటిల్ మొదలుకొని పెన్నుల దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఏముంది? డూప్లికేట్. కొనుక్కోట్లేదా మనుషులు? కొనుక్కుంటున్నారు. ఏమంటున్నారు? సార్, ఒరిజినల్ కోసం మా దగ్గర అంత డబ్బులు లేవు, ఏదో డూప్లికేట్ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోతాం. ఆత్మీయ జీవితంలో కూడా అలాగే ఉన్నావా? ఎంతని కనిపెడతారు సార్? ఏమని కనిపెడతాం? ఏదో ఒకటి ఆయన ఇచ్చినప్పుడు ఇచ్చాడులే, ఈ లోపల మేము బండి నడిపించాలిగా. అలాగే అనుకున్నారు వారి కుటుంబ జీవితపు బండిని నడిపించడానికి. కాబట్టి మొదటిది ఈ ప్రమాదమునకు కారణము, ద రీజన్ ఫర్ ద ట్రబుల్ ఇన్ దర్ ఫ్యామిలీ, వారి కుటుంబ జీవితంలో వచ్చిన కష్టానికి ప్రథమమైన కారణం ఏంటయ్యా అంటే సమాజములో అంగీకారం కోసం వారి తప్పు చేశారు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి చాలా మారింది. డూ యూ వాంట్ టు బి యాక్సెప్టెడ్ బై దిస్ సొసైటీ? దెన్ యూ హ్యావ్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. సమాజమునకు మనం వ్యతిరేకంగా జీవిస్తున్నాం, అవునా కదా? రైట్? ఈ సమాజంలో అనేకం ఉన్నాడు. చాలా మంది వేరే వారు ఏమనుకుంటారో అని వారిని సంతోష పెట్టడానికి అనేక విషయాల్లో రాజీ పడిపోయి అనేకము ఈ సమాజమునకు అనుకూలంగా ఉన్నవి చేస్తున్న విశ్వాసులు ఎంతమంది? వాటన్నిటి గురించి నేను చెప్పను, కానీ మీరు ఆలోచించండి. లాట్ ఆఫ్ థింగ్స్ వీ డూ ఓన్లీ టు బి యాక్సెప్టెడ్ ఇన్ దిస్ సొసైటీ. ఈ సమాజంలో మనల్ని అంగీకరించడానికి మనం అనేకమైనవి భారతదేశపు సాంప్రదాయమని చేస్తున్న వారు ఎంతమంది లేరు? ఎప్పుడు నిలబడతావు? ఒరిజినాలిటీ ఎప్పుడు వస్తుంది బయటకి?
We don't have to be accepted by the society. We need to be accepted by the King of Kings and the Lord of Lords. Hallelujah. ఆయన అంగీకారం కావాలి, ఆయన అనుమతి కావాలి. ఆయన చిత్తంలో ఏది ఉంటే అది చేయాలి, ఆయనకి ఏది ఇష్టమైతే అది నేను చేయాలి. నేను ఆయనను సంతోష పెట్టాలి, మనుషులను కాదు సంతోష పెట్టవలసిన అవసరత లేదు. అబ్రహాము సారా వారు చేసిన పొరపాటుకి ప్రథమమైన కారణం. రెండోది ఏంటంటే ఆ దినాల్లో ఇది లీగల్. ఇప్పుడు కాదు కానీ ఆ దినాల్లో బిడ్డలు లేకపోతే వేరే వారి ద్వారా వారి వారసత్వం కోసం వారు మరి ఒక వివాహం చేసుకోవటం. అదేంటది? అది లీగల్. ఇల్లీగల్ పనేమీ చేయలేదు. కాబట్టి ఓకే. మూడవది అతి ప్రాముఖ్యమైనది, దేవుని వాగ్దానమును అనుమానించారు. అన్నిటికంటే ప్రమాదకరమైనది అది. మొదటిది సమాజపు ఏం కావాలని అనుకున్నారు? వింటున్నట్టు ఉన్నారా? సమాజపు ఏం కావాలి? అంగీకారం కావాలి. రెండవది ఏంటి? దే క్యారీడ్ ద బ్యాగేజ్. హాగర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుంచి. ఎప్పుడో ఆ పాత జీవితమునకు సంబంధించిన బానిసత్వం నుంచి వచ్చిన ఆ హాగర్ను మోసుకుంటా వచ్చారు. ఎప్పటి నుంచో ఉన్న అనవసరమైన వాటిని నువ్వు మోసుకుంటా రాకు. దయచేసి వాటిని తీసివేయి నీ జీవితంలో. మూడవది అతి ప్రాముఖ్యమైనది, దేవుడు వాగ్దానము చేసినప్పుడు అట్టి వాగ్దానమందు ఏం చేయి? విశ్వసించు, అనుమానించకు. మనం కోక్ కానీ థమ్స్అప్ కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చేద్దాం అనుకున్నా. ఏదైనా చిన్న బాటిల్ అది తీసుకొని దానిని మీరు 3/4 వాటర్లో వేయండి, అది ములుగుతుంది. కానీ అదే మీరు సోడాని తీసుకొని, అంతే క్వాంటిటీ సోడాని తీసుకొని మీరు ఆ బాటిల్ని నీళ్ళల్లో వేస్తే ఆ సోడా తేలుతుంది. రెండిట్లో ఏముంది? ఉంది, గ్యాస్ కూడా ఉంది. అందులో లేనిది ఒకటే, షుగర్. అది పెద్ద డిఫరెన్స్ కాదు, కొంచెమే. సోడాలో ఏంటి? చక్కెర ఉండదు, ఇందులో ఏంటి? షుగర్ యాడ్ అవుతుంది. ఇంత షుగర్ని బట్టి దీని బరువు ఎక్కువై ఇది ములుగుతుంది. ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్పానంటే, మన జీవితంలో పెద్ద అనుమానం అవసరంలా. నువ్వు ఎప్పుడైతే ఇంత నువ్వు అనుమానిస్తావో వెంటనే ఏమవుతావు? ములుగుతావు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరు? పేతురు నీటి మీద నడుతావు, గంభీరం. ప్రభా, నువ్వే అయితే నీ దగ్గరకు రావడానికి నాకు ఆజ్ఞనివ్వు అన్నాడు. సరే రా అన్నాడు. నడుచుకుంటా పార్కులో నడిచినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రైట్? కానీ గాలిని చూశాడు. యేసుప్రభు వైపు నుంచి దృష్టిని చూశాడు, వెనకాల కూడా చూసి ఉంటాడు. అన్నాడు, అంతే. ఎంత టైం పట్టింది? ఎంత అనుమానం కదా? వెంటనే అదేంటి ఇక్కడికి వచ్చానేంటి అనుకున్నాడు. అంతే. వెంటనే యేసుప్రభు ఎదురుగానే ఉండాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఐ ఆమ్ టెల్లింగ్ యూ, వెన్ యూ డౌట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాల్ని మనము అనుమానిస్తామో వెంటనే నువ్వు ములగటం ప్రారంభిస్తావు. ఈ 3 కారణాల చేత. ఏ 3 కారణాలు? ఒకటి సమాజపు అంగీకారం. రెండవది హాగరుని తీసుకొని రావటం, వారితో పాటే ఉంచటం. హాగర్ని అక్కడే వదిలేస్తుంటే అసలు ఈ పరిస్థితులు వచ్చేవే కాదు. కొన్ని మార్లు మన జీవితంలో మనము తీసుకొని వచ్చిన వాటిని బట్టి కొన్ని ప్రమాదాలు మన జీవితంలో. మూడవది, దేవుని యొక్క వాగ్దానమందు వారు పరిపూర్ణమైన విశ్వాసమును వ్యక్తపరచలేక సమయము దాటిపోయే కొద్దీ ఏం చేశారు? అనుమానించారు. 10 సంవత్సరాలు వెయిట్ చేశాం, ఇక వెయిట్ చేయడానికి టైము లేదు. ఎవరన్నారా ఇక్కడ? దేవుడిచ్చిన వాగ్దానాలను విశ్వసించక అట్టి వాగ్దానాలను మర్చిపోయి మీ స్వంత శక్తితో, మీ స్వంత సామర్థ్యతతో, మీ స్వంత పలుకుబడితో మరొకటో యూ హ్యావ్ గాట్ సర్టన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్ ఆఫ్ ద ఫ్లెష్. బట్ యూ నీడ్ టు గెట్ ఇట్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా పొందాలి. కాబట్టి
వారు చేసింది ఏంటయ్యా అంటే అంశము, దేవునికి మనం ఏం చేద్దాం, సహాయము చేద్దాం. లెట్ us హెల్ప్ గాడ్. చాలా మంది అనేక రీతులుగా దేవునికి సహాయం చేయాలని ప్రయత్నం చేస్తారు. రక్షణ విషయంలో కూడా కొంతమంది ఏంటంటే అనేక మంది మారాలన్న ఆతురతతో ఒక ఆవిడ ఉండేది, నేను పేరు చెప్పను కానీ, ఆవిడేంటంటే యవనస్తులు పట్టుకునేది. ఇక్కడ 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 యేసుప్రభు నమ్ముతావా లేదా, ఆవిడ ఏం చేస్తాడు, ప్రెషర్ అంటే దేవునికి మనం సహాయం చేయాలండి, సహాయం చేయలే. మార్చేది ఎవరు, మనమా కాదుగా, ఆయన కదా, ఆయన కదా మార్చాలి. కొంతమంది వాళ్ళ భర్తల్ని, ఏమండి మీరు గుడికి రాలేదనుకో, ఈరోజు బయటకు వెళ్తున్నారు కదా, బయటకు వెళ్తున్నారు మీరు, పోతారు పోతారు చెప్తున్నా, సరే పోతే పోతా అంటాడు. ఎవడండి ఇవన్నీ టెక్నిక్స్, ప్రెషర్ ప్రెషర్ తీసుకొని వచ్చేసి ఏం చేయాలి, పాపం దేవుడు నేను కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టాలిగా, నేను కూడా కొంచెం ఒత్తిడి తీసుకొని వస్తే వీళ్ళు మారుతారు. నువ్వు ఏ ఒత్తిడి దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవునికి కొంతమంది అంటే ఎంతో సీరియస్గానే, దయచేసి ఆలోచనలో ఏమీ తప్పు ఉద్దేశం లేదు. సారా కూడా చాలా సీరియస్గానే మిస్టేక్ చేసింది, చాలా యథార్థంగానే మిస్టేక్ చేసింది. అరే దేవుడు వాగ్దానం చేశాడు, మరి బిడ్డలు లేకపోతే బాగోదుగా, ఎక్కడ చెప్పాడు ఆయన నా ద్వారా ఇస్తాడు, నీకు ఇస్తా అన్నాడు. మీరు యాక్చువల్గా చూస్తే సారా పెద్ద లీగల్ పాయింట్ అది. అమ్మో వీళ్ళు మామూలు కాదు బాబు, అయ్యి బాబు పెద్ద పాయింట్ అది. ఏమండి మీ ద్వారా, కానీ అది నా ద్వారా కావచ్చు, ఇంకెవరిదైనా కావచ్చు. మా ఈయన కూడా అనుకున్నాడు భలే ఛాన్స్ దొరికిందిలే. థింక్ అబౌట్ 10 years he waited, but God said I will give you. కానీ అన్నుంటుంది, అంటే బైబిల్లో లేదు అన్నుంటుంది. ఏమండి దేవుడు ఇస్తా అన్నాడు కానీ మరి నీ భార్య అనలేదుగా, నీ సొంత శరీరం, మరి నా వల్ల అయితే కాదు. ఓకే, థింక్ అబౌట్ ఇట్. సో షీ సీరియస్లీ వాంటెడ్ టు హెల్ప్ గాడ్. దయచేసి దేవునికి మనం సహాయం చేయవలసిన అవసరం లేదు. ప్లస్ దేవుడి కంటే ముందు పరిగెత్తుట, ట్రాఫిక్ రెడ్ లైట్ ఉండగా ముందుకి దూకటం. ఏమీ అటు ఇటు కనిపించకపోవచ్చు కానీ ఆగమన్నప్పుడు ఆగాలి. దయచేసి డోంట్ ట్రై టు గో హెడ్. అనేక సార్లు అనేక మంది ఈ దినాల్లో ఇంకా దేవునికి సహాయం చేయడానికి సంఘం పెరగాలి కాబట్టి కొంతమంది, నేను ఇక్కడ నుంచి చెప్పను, ఎన్నడూ అట్లాంటి మాటలు నేను చెప్పను కానీ కొన్నిసార్లు చూస్తే బాధేస్తుంది. ఎవరో ఏదో చేశారని వీళ్ళు కూడా ఎవరో కూటం పెట్టారు, మనము కూటం పెట్టాలి. ఆ కూటంలో ఎక్కడో పబ్లిక్ మీటింగ్ ఫోటో పెట్టేసి ఇలా ఫోటో పైన పెట్టేసి ఎందుకండి, ఎందుకు అంటే ఆ పోస్టర్లు చూసి ఆ జనం చూసి వస్తారా, అవసరం లేదు. అర్థమవుతుందా? డోంట్ ట్రై టు హెల్ప్ గాడ్. దేవునికి మన సహాయము అక్కరలేదు. ఆయన వాగ్దానము చేసింది మన జీవితంలో నెరవేర్చడానికి ఆయనకు మన సహాయము అక్కరలేదు. మనం చేయాల్సిందల్లా, ప్రభు నువ్వు ఎప్పుడు చేస్తావో, నువ్వు ఏ రీతిగా చేస్తావో దానికోసం మేము కనిపెడతాం. వారి జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము ఎక్కడా నెరవేరే సూచన కనిపించినప్పుడు వారు దేవుని శక్తిని, సామర్థ్యతను తక్కువ అంచనా వేశారు. అది మొదటి పొరపాటు. 3 పొరపాట్లు. రెండవ పొరపాటు ఏంటంటే దేవుని సమయము కోసం సమయమందు వారు విశ్వసించలేదు. ఫస్ట్ ఇస్ దే అండర్ ఎస్టిమేటెడ్ ద పవర్ అండ్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి ఏంటి సాధ్యం? సమస్తము సాధ్యము. అది పరిపూర్ణంగా నమ్మాలి. దేవుడు వాగ్దానం చేస్తే హోల్డ్ ఆన్ టు దట్ ప్రామిస్. నెవర్ అండర్ ఎస్టిమేట్ హిస్ పవర్ అండ్ ఎబిలిటీ అండ్ డోంట్ ట్రై టు డూ సంథింగ్ దట్ గాడ్ హెస్ నెవర్ టోల్డ్ యూ టు డూ. దేవుడు చెయ్యొద్దన్నది నువ్వు ఎన్నడూ చెయ్యకు. దేవుడు చెయ్యమన్నది చెయ్యి. వీరి జీవితాల్లో దేవుడు కనిపెట్టమన్నాడు. రెండవది, దేవుని సమయము కోసం నువ్వు విశ్వసించు. సెకండ్ థింగ్, the second mistake that they did is they did not trust the timing of God. దేవుని యొక్క సమయం కోసం వారు కనిపెట్టలేదు. ఒకవేళ, నా మాటలు గమనించండి దయచేసి, ఒకవేళ దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తుంటే, వాగ్దానము చేసి ఆలస్యం చేస్తుంటే, నా మాటలు గమనించండి, వాగ్దానము చేసి ఆలస్యం చేస్తా ఉంటే దానికి ఆయనకి ఖచ్చితమైన కారణాలు ఉంటాయి. ఖచ్చితం. నేను 200% నమ్ముతాను.
If God has promised and there is delay in that promise to be fulfilled, that means God has a purpose for that delay. ఆ ఆలస్యం కోసం దేవుడికి ఖచ్చితమైన ఉద్దేశము ఉంటది. ఒక భక్తుడు అన్నాడు, మన దేవుడు అంట కంగారు పడనివాడు. ఆయన కంగారు అంటే ఏంటో తెలియనే తెలియదు. అలాగని ఆయన ఎప్పుడూ ఆలస్యంగా రాడంట. హల్లెలూయా. గాడ్ ఈస్ నెవర్ ఇన్ ఎ హరీ, బట్ హీ ఈస్ నెవర్ లేట్. హీ ఈస్ ఆల్వేస్ ఆన్ టైం. హీ ఈస్ ఆల్వేస్ ఆన్ టైం. ఎందుకంటే ఆయన లెక్క వేరే. 1000 సంవత్సరములు ఒక దినము అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని సెకండ్స్ అన్నమాట. అర్థమవుతుందా? అది విషయం. వారు దేవుని యొక్క సమయము కోసము వారు ఏంటి కనిపెట్టలేదు. ఆయన సమయమందు విశ్వసించలేదు. ఆ ఆలస్యమునకు కారణమేంటో వారు అర్థం చేసుకోలేదు. ఆలస్యము అవటంతో వారు అనుకున్నదల్లా ఒకటేంటంటే దేవుడు అసమర్థుడు. చాలా పెద్ద మాట వాడాను నేను. వారు చేసిన పనిని బట్టి దే హ్యావ్ టోల్డ్ దట్ మై గాడ్ ఈజ్ నాట్ కేపబుల్. దే ఇంటర్ప్రిటెడ్ గాడ్స్ డిలే యాజ్ హిస్ ఇన్ఎబిలిటీ. ఆయన ఆలస్యం అన్నది ఆయన అసమర్థతగా భావించారు. ఎవరన్నా ఉన్నారా? దేవుడు ఆలస్యం చేస్తా ఉంటే డూ యూ ఫీల్? బికాస్ సాతాను గాడు అక్కడే ఉండి చెప్తాడు, ఏమయ్యా ఆయన నమ్ముకున్నాక ఏం జరిగింది నీ జీవితంలో? ఉన్నదంతా పోయింది. సమర్థుడు అంటావు, ఆయనలో సమర్థత లేదు. కొన్ని కారణాలు నేను చెప్తాను ఆలస్యం. ఇవే కారణాలను కాదు, కొన్నిసార్లు కారణాలు మనకు తెలియకపోవచ్చు, కొన్నిసార్లు కారణాలు మనకి ఈ లోకంలో అర్థం కాకపోవచ్చు. కొన్ని కారణాలు, అందులో ఒక ప్రప్రథమమైన కారణం ఏంటంటే ఆలస్యం అవుతా ఉంటే మన జీవితంలో మరి మనల్ని మరింత పరిశుద్ధతలోకి నడిపించడానికి. దట్ కుడ్ బి డిలే. ద రీజన్ ఫర్ డిలే కుడ్ బి టు మేక్ అస్ హోలీ. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు మన జీవితంలో. రెండవది, ఒక కారణం మనల్ని మరి ఒక పని కోసం తయారు చేయడానికి. దేవుడు ఏర్పాటు చేసిన పనిని తయారు చేయడానికి ఏం చేస్తాడు? దేవుడు ఆలస్యం చేస్తాడు. మోషే జీవితంలో 40 సంవత్సరాలు అయింది డిలే. మోషే 40 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ జనాంగాన్ని బయటకు తీసుకుని రావాలన్న ప్రయత్నం చేశాడు. దేవుడు అన్నాడు, కుదరదు నాయన, నీకు ముందు నేను ట్రైనింగ్ ఇవ్వాలి, అరణ్యంలో ట్రైనింగ్ ఇవ్వాలి. ఎంతకాలం ట్రైనింగ్ ఇవ్వాలి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ట్రైనింగ్ అన్న తర్వాత మోషే అన్నాడు, నా వల్ల కాదు బాబు, నేను ఎందుకు అన్నాడు. దేవుడు అన్నాడు, ఇప్పుడే నువ్వు నాకు కావాలి. God prepared him for 40 years. There was delay. 40 సంవత్సరాలు. కొన్నిసార్లు మన బలహీనతలను బలపరచడానికి, సరిచేయడానికి ఆయన ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము సారా జీవితంలో దేవుడు ఆ టైంలో సైలెంట్ అయిపోయాడు. దేవుడు మౌనము వహించినప్పుడు కొన్నిసార్లు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. అబ్రహాము సారా అది అర్థం చేసుకోలేకపోయారు. చార్ల్స్ స్విండోల్ అన్న ఆయన ఒక ఉపమానం ఆయన తరచుగా వాడేవాడంట. ఒక చిన్న ప్రాంతంలో రమారమి 67 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. ఒక తండ్రి కొడుకు వారు వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళకున్నది ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్. అందులో వారు కూరగాయలు పండించుకునేవారు. ఆ పంట వచ్చినప్పుడు వాళ్ళు ఎద్దు బండ్లు అది వేసుకొని వారి దగ్గరున్న పట్టణానికి వెళ్ళి ఆ వెజిటబుల్స్ని, ఆ కూరగాయలని వాటిని అమ్మి డబ్బు తెచ్చుకునేవారు. అనేక సార్లు సంవత్సరంలో అనేక పర్యాయాలు వారు ఆ రీతిగా చేస్తూ ఉన్నారు. అలాగా ఒక సందర్భంలో వారు ఇవన్నీ వేసుకొని, కూరగాయలు వేసుకొని బయలుదేరారు. ఆ తండ్రి యొక్క మెంటాలిటీ ఏంటంటే పెద్ద కంగారు పడే వ్యక్తి కాదు. చాలా రిలాక్స్డ్గా, ఏం పర్వాలేదులే, చాలా టైం ఉంది అని చెప్పే వ్యక్తి. వాళ్ళ కొడుకు ఈ తరపు కుర్రాడు హరి. అంతా ఫాస్ట్ కదా, 1 minute, నూడిల్స్ 2 minutes, మెక్డొనాల్డ్ 1 minute, వాట్ ఎవర్, అంతే. ఇన్స్టెంట్. ఇంటర్నెట్లో లాగిన్ అయిన తర్వాత 1 నిమిషంలో ఆ పేజ్ ఓపెన్ కాకపోతే బ్యాండ్ విత్ ప్రాబ్లం, అంతా టక అయిపోవాలి. అట్లాంటిదారు. అయితే ఈడు అన్నాడు, డాడీ నాకు ఇవ్వండి దీన్ని తోలడానికి, నేను త్వరగా ఎద్దుల్ని తోలితే అందరికంటే ఫస్ట్ మనం ఆ మార్కెట్కి చేరితే ఉన్నదంతా అందరికంటే ముందు మనం అమ్మేయొచ్చు. నాన్నగారు అన్నట్టు, నాయన నీ జీవితంలో నీకు చాలా టైం దొరుకుతుంది. ఇదే మాట చెప్తున్నాడు. సన్,
యు విల్ లాస్ట్ ఫర్ లాంగ్. నా మాటలు గమనించండి. సన్, యు విల్ లాస్ట్ ఫర్ లాంగ్. కుమారుడా, నువ్వు ఇంకా చాలా కాలం ఉంటావు, కంగారు పడవలసిన అవసరం లే. వీడు కోపం వస్తుంది, మీరు ఉడకండి అని వీడు తోలుతున్నాడు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలని. తండ్రి కాసేపు పడుకున్నాడు హాయిగా. పడుకొని ఒకసారి మేలుకున్న తర్వాత చూస్తే ఒక చిన్న ఇంకో ప్రాంతానికి వచ్చాడు. అది చూడంగానే తండ్రి అన్నాడు, రే ఇక్కడ ఆపరా, నాకు చాలా సన్నిహితమైన ఫ్రెండ్ ఇక్కడ ఉంటే నీకు కోపం వచ్చింది. ఆల్రెడీ మనం లేట్ అవుతున్నాం. నేనేం చెప్పాను, పర్వాలేదురా, మనము ఇంకొంచెం నిమిషాలే కదా, వెళ్ళి ఆయన పలకరిద్దాం. చాలా కాలం అయింది చూసి. వీడికి ఇష్టం లేదు, వెళ్ళారు, వాళ్ళ దగ్గర కూర్చున్నారు. ఇంకిద్దరు ముసలోళ్ళు కలిస్తే ఎట్టా ఉంటుంది మీకు తెలుసు, రైట్? వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాడు. వీడికి బీపీ పెరిగిపోతుంది, పడుతుంది. ఈ కబుర్లు చిన్నప్పటి నుంచి, ఈ కబుర్లు ఆ కబుర్లు 10 నిమిషాలు అనుకో, గంటన్నర అయిపోయింది. దాని తర్వాత బయటకు వచ్చాను. నేను చెప్తానే ఉన్నా నీకు వెళ్ళొద్దంటే. సరే వెళ్ళాడు. ఒక క్రాస్ రోడ్స్ వచ్చింది. వస్తే తండ్రి అన్నాడు, లాంగ్ రూట్లో వెళ్దాం. వీడికి ముందే ఆలస్యమైంది, నువ్వు మళ్ళీ ఈ రూట్లో వెళ్దామంటావా? ఏముంది ఆ రూట్లో? ఇటు నుంచి వెళ్ళిపోతే కనీసం మనం టైము కవర్ చేయొచ్చు, లేకపోతే అందరికంటే లేట్ వెళ్తాం మనం, అంత పోద్ది. లాంగ్ రూట్లో ఎందుకు? ఈ రూట్లో వెళ్తే చాలా సీనరీస్ ఉంటాయి రా, చాలా బాగుంటుందిరా, నువ్వు ఎప్పుడు చూడలేదురా. వీడి కోపం, ఏం చూస్తాం మన సీనరీ? ఆ రూట్లోనే, రాంగ్ రూట్లోనే తీసుకొని వెళ్ళాడు. తండ్రి మాట ఇంకా తప్పదుగా వెళ్ళాడు. లోపల తిట్టుకున్నాడు. ఇదేం చూడట్లా. ఆ తండ్రి చెప్తా ఉన్నాడు, రే అక్కడ చూడరా, ఇది చూడరా, అది చూడరా, ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇటువైపు. అన్ని మిస్ అయ్యాడు ఈ కుర్రాడు, అన్ని మిస్ అయ్యాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రాత్రి అయిపోయింది. ఆ మరునాడు ఉదయానికి వెళ్ళిపోవాలి వీళ్ళు. కానీ అప్పటికే చాలా చీకటి అయిపోయింది, ఇంకా చాలా దూరం ఉన్నారు. పడుకుడిపోయాడు తండ్రి, తోలుతున్నాడు. ఉదయమే తెల్లారకు ముందు తండ్రిని లేపాడు. ఏమైంది? లెగిసి చూస్తే ఏంటంటే ఇంకొక ఆయన కూరగాయల బండి ఒక గోతిలో పడిపోయింది. ఈ తండ్రి వెంటనే ఆపరా, సహాయం చేద్దాం. నీకు బుర్రపడేదా? ఆల్రెడీ 4-5 గంటలు లేట్ అయ్యాం, ఇప్పుడు ఆయనకి సహాయం చేస్తే మనం సాయంకాలానికి వెళ్తాం, ఈ లోపలది అయిపోతుంది. లేదురా, ఒకవేళ ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు ఇట్లాంటి పరిస్థితులకి వెళ్ళవని గ్యారంటీ ఏముంది? మన బండి కూడా ఎప్పుడైనా గుంటలో పడొచ్చు, మనం సహాయం చేయాల్సిందే. ఎంత టైం పడుతుంది? పర్లేదు, వెళ్ళి సాయం. 3-4 గంటలు అయిపోయింది. సాయం చేశారు. ఇంక ఇటు తిట్టుకుంటున్నాడు. చివరికి సాయంకాలంగా ఎప్పుడో వచ్చారు అక్కడికి. ఆ ప్రాంతానికి వచ్చి చూస్తే ఆ దృశ్యం ఈ కుర్రోడి యొక్క హృదయం కదిలించేసింది. దృశ్యం ఏంటంటే, వీరు ఎక్కడికైతే వెళ్ళి అమ్మాలనుకున్నారో ఆ మొత్తం పట్టణం తగలబడిపోతుంది. ఆ పట్టణము హిరోషిమా, జపాన్లో నాగసాకి హిరోషిమా. 67 సంవత్సరాల క్రితం బాంబింగ్లో జరిగింది. వారు అక్కడికి వెళ్ళుంటే ఆ రోజు తండ్రి వైపు తిరిగి చూసి అన్నాడంట, ఇప్పుడు నాకు అర్థమైంది డాడీ, నువ్వేమన్నావు, యూ విల్ లాస్ట్ ఫర్ లాంగ్, యూ విల్ లాస్ట్ ఫర్ లాంగ్. రిమెంబర్, సమ్ టైమ్స్ డిలే ఇస్ గుడ్ ఫర్ యూ. ఎన్నోసార్లు నువ్వు కంగారు పడి, తొందరపడి లేనిపోని ప్రమాదాల్లో ఇరుక్కున్నావు, లేనిపోని కష్టాల్లో ఇరుక్కున్నావు. ప్రాబబ్లీ సమ్ ట్రబుల్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ బికాస్ యు హావ్ గాన్ అహెడ్. యు డిడ్ంట్ వెయిట్ ఆన్ ద లార్డ్. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని మీద కలిపెట్టక అనవసరమైన ప్రయత్నాలు చేసి ఏవేవో తెచ్చి పెట్టుకున్నావు ఇంట్లోపలికి, నీ కుటుంబ జీవితంలోకి. ఇప్పుడు లబో దిబోమని పట్టుకుంటున్నావు. ఎందుకు ఈ కష్టాలు? ప్రాబబ్లీ దేర్ ఆర్ సమ్ ఇస్మాయిల్స్ ఇన్ యువర్ లైఫ్. ఇస్సాకు ఉన్నాడా, ఇస్మాయిల్ ఉన్నాడా? ఆలోచించు. చాలా ప్రాముఖ్యం అండి, చాలా ప్రాముఖ్యం. ఇస్మాయిల్ని చూసి స్మైల్ చేయబాకు. ఈ స్మైల్ ఏంటి అని అడుగుతాడు దేవుడు. ఇస్సాకునివ్వాలనుకున్నా నీకు, ఇస్మాయిల్ని కాదు. ఐ వాంట్ టు గివ్ యూ ఐజక్, అండ్ ఐజక్ కెన్ బి గాట్ ఓన్లీ బై ఫెయిత్, ఓన్లీ బై ఫెయిత్. దేవుని మీద ఆధారపడి, దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేయక, దేవుని యొక్క సామర్థ్యతను అనుమానించక, దేవుని యొక్క సమయమందు విశ్వసించుట ప్రాముఖ్యం. దీని ద్వారా వచ్చిన పర్యవసానం ఏంటి? దాంతో నేను ముగించేస్తాను. వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్? దీని ద్వారా వచ్చిన పర్యవసానం ఇష్మాయేల్ వచ్చాడు. పర్యవసానం ఇప్పుడు చూస్తున్నాం అస్సాంలో, తర్వాత ప్రపంచంలో కూడా. ఇంకా ఎక్కువ చెప్తే గందరగోళం అవుతుంది. పర్యవసానం కేవలం ఆ కుటుంబంలో సమస్యలు తేటం కాదు, కుటుంబంలో సమస్యలను తెచ్చి పర్యవసానం ఈ ప్రపంచంలోనే సమస్యలను తీసుకొని వచ్చింది. ఒకరు అనాలోచితంగా, యథార్థంగా దేవునికి సహాయం చేయాలన్న ఆశతో చేసిన ప్రయత్నపు పర్యవసానం. అయితే ప్రమాదం ఏంటంటే,
దీనికి ముగ్గురు బాధ్యులు. అవునా కదా? ముగ్గురు బాధ్యులండి. ఎవరు ముగ్గురు? సారా, అబ్రహాము, హాగరు. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. కానీ చూస్తే ప్రతి ఒక్కరు ఈ పర్యవసానమును చూడగానే ఒక్కొక్క రీతిగా రియాక్ట్ అయ్యారు. అది చూసి నేను ముగించేస్తా. మొదటి రియాక్షన్ సారా. ఆదికాండం 16వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవండి. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును. ఎవరండి? ఎవరిని అంటున్నారు సార్? ఎవరు సార్? సార్ ఎవరితో అంటుందండి? హాగర్తోనా? అయ్యి బాబా, ఏంటి సార్ మీరు? ఐడియా ఇచ్చింది ఎవరు? వాట్ ఏన్ ఐడియా? సారాజీ. అనగానే అబ్బా భలే థాట్ వచ్చిందే నీకు, ఎంతకాలం భలే సలహా చెప్పావు అని నేను ఉబ్బిపోయి నువ్వు చెప్పినట్టే అన్నాడు. ఆవిడ ఐడియా పాటించినందుకు ఆవిడ ఉసిరే ఈడికి తగులుతుందంట. ఈవిడ అందరినీ కలిపేసింది ఇందులో, దేవుడిని కూడా వదిలిపెట్టలా. చూడండి, అది ఆవిడ రియాక్షన్. శారాయి, నా ఉసురు నీకు తగులును. నా ఉసురు నీకు తగులును. నేనే నా దాసిని నీ కౌగుటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతిని అయితేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితిని. నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును గాక. కాబట్టి దేవుడిని కూడా తెచ్చేసింది ఇందులో. ఇందులో దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు ఏం చేస్తాడు? దేవుడు చెప్పింది వీళ్ళు చేశారా? అర్థమవుతుంది. కొంతమంది అన్నిట్లోకి దేవుడిని తెచ్చేస్తారు. కాదండి, కాదు. అది సారా రియాక్షన్. అంటే ఆవిడ ఒక మాటలో చెప్పాలంటే అసబబుగా ప్రవర్తించింది. డూ యు అగ్రీ? షీ వాజ్ అన్రీజనబుల్. షీ వాజ్ అన్రీజనబుల్. అది ఆమె రియాక్షన్. నెక్స్ట్ అబ్రహాం బెస్ట్ సేఫ్ ఈయన. అందుకు అబ్రహాము, నేనేం చేయాలి అన్నాడు. ఇదిగో నీ దాసిని నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. కొంతమంది ఉంటారు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నాకేం పట్టింది, నువ్వేగా చేర్చావు ఆ కాలేజ్లో, చూసుకో. అన్అకౌంటబుల్. యూ కెనాట్ సే యు ఆర్ నాట్ అకౌంటబుల్. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత బాధ్యత ఉంది ఉంది కుటుంబ జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ. వీ కెనాట్ సే వీ ఆర్ నాట్ అకౌంటబుల్. అబ్రహాము, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నాకు దీనికి సంబంధము లేదు. శారా ఈ సలహా ఇచ్చినప్పుడు బహుశా, నేను ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నానండి, ఈ తలంపు దేవుడు ఇచ్చాడు, ఎప్పుడు ఆవిడని ఎందుకు బ్లేమ్ చేయటం? బహుశా శారా ఈ రీతిగా ప్రపోజ్ చేసినప్పుడు బహుశా తను అనుకుందేమో, ఇది కేవలం నా ఊహ, తన మనసులో, మా ఆయన మన ద్వారానే బిడ్డలు వస్తే వస్తారు, లేకపోతే రారు అని చెప్తాడని ఆశించిందేమో. ఏమండి, అర్థమవుతుందా? చూసారా, ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు మీరు, రైట్? ప్రాబబ్లీ దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ప్రాబబ్లీ ఏమండి, బహుశా అనుకుందేమో, అరే ఈయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నేను ఇట్లాంటి సలహా చెప్పినా కూడా కుదరదు, అయితే మన ద్వారానే బిడ్డలు వస్తారు, రాకపోతే పర్వాలేదు, కానీ నేను ఈ పని చేయనంటే సారా ఎంతగా ఆనందించేది. అర్థమవుతుందా? కానీ అబ్రహాం ఆ రీతిగా చెయ్యలేదండి, చెయ్యలేదు. దాని తర్వాత నాకు హాగర్ చేసిందేంటి, ఈ గోల ఎందుకని పోయింది పరిగెత్తుకుంటా. జంప్ అంటారు చూడండి, అదే చేసింది. నెక్స్ట్ శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె ఎద్దు నుండి అది పారిపోగా. కొంతమంది ఈ కేటగిరీలో ఉంటారు. ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, భార్య భర్తలు అనుకుంటున్నా, మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా. అరే నువ్వు అంటే మమ్మీ దగ్గరికి, లేకపోతే డాడీ దగ్గరికి. నువ్వు పెళ్లి చేసుకుంది ఎందుకు? రైట్? ఈ లోపల ఫోన్ వచ్చేయగానే వచ్చేసాయి, నేను ముందే చెప్తున్నాగా, వచ్చేసాయి. వీళ్ళు రెడీగా ఉంటారు, వచ్చేసాయి. ఎవరు బాధ్యులు? ఎవరు దీనికి బాధ్యులు? మనం నవ్వుకున్నాం కానీ భవిష్య కుటుంబ జీవితాల్లో అనేకములు ఉన్నాయి ఇట్లాంటివి, చిన్న చిన్నవి. ఆ చిన్నవే తర్వాత పెద్ద సమస్యలుగా మారతాయి. ఎందుకు దీనంతటికి అసలు ఎక్కడుందయ్యా వేరు, ఆ రూట్ ఎక్కడుందయ్యా అంటే నువ్వు కనిపెట్టలేదు. కనిపెట్టకపోవటాన్ని బట్టి వచ్చిన ప్రమాదం, దేవునికి ఏదో సహాయం చేయాలనుకోవటాన్ని బట్టి వచ్చిన ప్రమాదం, దేవుడి కంటే ముందు వెళ్ళి మరికొన్ని విషయాలు చేయటాన్ని దాన్ని బట్టి వచ్చిన కష్టం. దాన్ని కూడా దేవుడు మళ్ళీ సరి చేస్తాడు. దేవుడిచ్చిన పరిష్కారం ఏంటో తెలుసా? నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు. హాగర్ పారిపోతే ఏమన్నాడు తెలుసా? నువ్వు తిరిగి వెళ్ళు అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అంటే ఏంటంటే
ఆ ముగ్గురు వారి సమస్యను ముఖాముఖిగా ఎదుర్కోవాలి. సమస్యల నుంచి పారిపోవటం కాదు దేవుడిచ్చే పరిష్కారం. సమస్యను ఎదుర్కోమంటాడు, ఎదుర్కొని దాన్ని దాటి వెళ్ళడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. అవర్ గాడ్ సేస్ దట్ యు ఫేస్ ద ప్రాబ్లం, బట్ వెన్ యు ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లం యు ఆర్ నాట్ అలోన్. హల్లెలూయా. నీ సమస్యను నువ్వు ఎదుర్కొనేలాగా దేవుడు చేస్తాడు, కానీ నువ్వు ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరత లేదు. లేదు. గొప్ప దేవుడు అండి. హీ మేడ్ 3 of them ఫేస్ దేర్ ప్రాబ్లం. ఆ ముగ్గురు ఆ సమస్యను వారి ఒకటి ఎదుట చూడవలసిన రీతిగా తీసుకొని వచ్చాడు. ఆ రీతిగా దేవుడు ఆ సమస్యను పరిష్కారం చేశాడు. ఈరోజు మనం ఆలోచించడానికి దేవుడిస్తున్నది, ఇష్మాయేలు దేవుడు ఆశించిన వ్యక్తి కాదు. దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నది ఇస్సాకులను పొందాలి. మనం విశ్వాసం ద్వారా పొందాలి, మన స్వంత శక్తి మీద కాదు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఒక నిమిషం దయచేసి రక్షణ అనుభవము లేని వారు ఎందరైతే ఉన్నారో, మీ జీవితంలో దేవుడు ఆశించింది మీరు ఎన్నడూ పొందలేరు. ఎందుకంటే మీరు ఆయన కుటుంబములో తిరిగి జన్మించలేరు. పుట్టుకతోనే పాపులం మనం. అట్టి పాపపు నైజము నుంచి బయటపడాలంటే నేను పుట్టుకతోనే పాపిని అన్న విషయాన్ని పశ్చాత్తాపపడి ఒప్పుకోవాలి. ఆ రీతిగా ఒప్పుకుంటే వెంటనే రక్షణ, విమోచన, నిత్యజీవం. ఆ చిన్న ప్రార్థన చేసి, ప్రభువు నన్ను నీ బిడ్డగా స్వీకరించు అని చెప్పండి. అనేక మంది ఇక్కడ ఆయన నామం ఎరిగిన వారు ఉన్నారు. మరి మనము దేవుని బిడ్డలుగా దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేసినట్లయితే క్షమాపణ కోరదాం. దేవుని యొక్క సామర్థ్యతను తగ్గించినట్లయితే క్షమాపణ కోరదాం. దేవుని యొక్క సమయమందు మనం విశ్వసించక ముందు వెళ్ళిపోయి ఉంటే, మనం చేసిన ప్రయత్నాలను బట్టి కొన్ని మన జీవితంలోకి వస్తే అయ్యా సరిచేయమని కోరదాం. కొన్ని సమస్యల నుంచి నువ్వు పారిపోయే ప్రయత్నం చేస్తే ఆ సమస్యను దేవుని శక్తితో ఎదుర్కో. ఈరోజు ప్రభు, నేను వెళ్ళిపోయాను, పారిపోయాను, లేక వేరే వారిని నిందించాను, నేను బాధ్యత వహించలేదు, లేకపోతే అసబబుగా మాట్లాడాను ప్రభు. ఐ వాజ్ అన్రీజనబుల్ లార్డ్ when something was shown. Today I accept that blame. నేను ఆ తప్పును ఒప్పుకుంటున్నా, సరి చేసుకుంటాను ప్రభు. మీ సమయం కోసం కనిపెడతాను, మీ ఉద్దేశాలు నాకు చెప్పండి అని చేయండి. దేవుని కంటే ముందు దాటొద్దు, దేవునికి సహాయం చేసే ప్రయత్నం చేయొద్దు. ఆయన సమయం కోసం కనిపెట్టుట శ్రేష్టము. దేవుడిచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి. దయగల దేవా, పరిశుద్ధుడా, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభు. తమ జీవితాలు మీకు అర్పించిన వారు, తమ జీవితాలు మీ సన్నిధిలో సరిచేసుకున్న వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి.